అండి. ఈరోజు ఉజ్వల కనెక్షన్ హౌస్ హోల్డ్ మాడిఫికేషన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఉజ్వల కనెక్షన్ హౌస్ హోల్డ్ మాడిఫికేషన్ లో డేట్ ఆఫ్ బర్త్ అండ్ రేషన్ కార్డ్ చేంజ్ చేయడము, ఫ్యామిలీ మెంబర్ ను రిమూవ్ చేయడము, లేదంటే యాడ్ చేయడము, ఇవి దీంట్లో హౌస్ హోల్డ్ మాడిఫికేషన్ లో ఉంటాయండి. ఈ హౌస్ హోల్డ్ మాడిఫికేషన్ లోకి ఎలా చేయాలి అని చెప్పేసి ఎలా ఎస్ఆర్ ని సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు రిలేషన్షిప్ లోకి వెళ్ళేసి కస్టమర్ నెంబర్ కొట్టండి. కస్టమర్ నెంబర్ కొట్టేసి లాస్ట్ నేమ్ మీద టిక్ చేయండి. లాస్ట్ నేమ్ మీద టిక్ చేశాక మనకు ఇక్కడ ఉజ్వల కనెక్షన్ సమ్మరీ అండి. ఉజ్వల కనెక్షన్ సమ్మరీలోకి కిందికి వస్తే మనకి ఇక్కడ ఆ, ఎవరైతే హౌస్ హోల్డ్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, ఆ కస్టమర్ పేరు, వాళ్ళకి కింద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ వస్తాయి. మనం ఇది ముందు హౌస్ హోల్డ్ మాడిఫికేషన్ చేసే ముందు వాళ్ళ రేషన్ కార్డ్ జిరాక్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది స్కాన్ చేసేసుకొని మనం ఒక ఫోల్డర్ లో పెట్టేసుకొని సేవ్ చేసి పెట్టాలండి. ఈ సేవ్ చేసి పెట్టాక, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్ 500 KB బిలోనే ఉండాలండి. ఎక్కువ ఎబో ఉంటే అటాచ్మెంట్ అనేది కావు. ఇప్పుడైతే మనం ఈ నలుగురి అయితే మనము జిరాక్స్ లో అటాచ్ చేసి పెట్టామండి. ఇప్పుడు మాడిఫై చేద్దాం. ఇక్కడ మాడిఫై అనే ఆప్షన్ ఉంది కదండి, మాడిఫై మీద టిక్ చేయండి. మాడిఫై మీద టిక్ చేశాక ఇక్కడ కింద వస్తే హౌస్ హోల్డ్ మాడిఫికేషన్ అని ఉందండి. ఎస్ఆర్ టైప్ హౌస్ హోల్డ్ మాడిఫికేషన్ అని కొట్టేసి ఓకే కొట్టండి. ఓకే కొట్టడంతో మనకు ఒక ఎస్ఆర్ అనేది క్రియేట్ అయిందండి. ఇక్కడ ఎస్ఆర్ అని క్రియేట్ అయిపోయినాక ఇక్కడ ఫస్ట్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆయన పేరు మీద టిక్ చేస్తే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ అని ఉందండి. ఇక్కడ మనకు వచ్చిన ఇప్పుడు ఆప్షన్స్ వచ్చేసి నో చేంజ్ అంటే నో చేంజ్ పెట్టండి. ఇక్కడ మైనర్ ఇన్ కేవైసీ అడల్ట్ ఆన్ డేట్ అని చెప్పేసి ఉంది. మైనర్ అని ఉన్నప్పుడు వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేసి ఒకవేళ రాంగ్ పడేది ఉంటే ఇక్కడ చేంజ్ చేసేయండి. లేకపోతే ఇక్కడ రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నప్పుడు రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టేసి ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చండి. సబ్మిట్ చేయడానికి చేంజ్ చేయడానికి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఎడిటబుల్ ఉందండి. ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను నో చేంజ్ అని పెడుతున్నాను. ఒకవేళ మీకు చేంజ్ పడ్డాయి అంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్. తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ అండి. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది రాంగ్ పడినా కానీ మనం చేంజ్ చేసుకోవడానికి వస్తుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ రాంగ్ పడినా కూడా మనం చేంజ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు నేను రేషన్ కార్డ్ అయితే రాంగ్ పడింది అని చెప్పేసి ఇది ఎస్ఆర్ క్రియేట్ చేస్తాను, సబ్మిట్ చేస్తాను. ఫస్ట్ మనం రాంగ్ రేషన్ కార్డ్ అన్నప్పుడు ఇక్కడ రాంగ్ రేషన్ కార్డ్ కి ఫస్ట్ ఇనాక్టివ్ చేయాలి మనం ప్లేస్ తీసుకోవాలంటే. డైరెక్ట్ మనం రేషన్ కార్డ్ కాడ ఇక్కడ ఇనాక్టివ్ చేసేస్తున్నా. ఇక్కడ ఇనాక్టివ్ చేయండి. తర్వాత ప్లేస్ తీసేసుకోండి. ప్లేస్ తీసేసుకొని నెక్స్ట్ మనం చేసేది పిఓఐ ఇక్కడ రేషన్ కార్డ్ తీసేసుకోండి. రేషన్ కార్డ్ తీసుకున్నాక రేషన్ కార్డ్ కాడ ఇక్కడ ఫస్ట్ డేట్ అనేది మనం ఫిల్ చేయాలి. డైరెక్ట్ రేషన్ కార్డ్ నెంబర్ పెడితే తీసుకోదు. డేట్ పెట్టండి. డేట్ పెట్టేసి ఇష్యూ డేట్ స్టేట్ వచ్చేసి తెలంగాణ. తెలంగాణ తర్వాత వెరిఫై అథారిటీస్ సెల్ఫ్ పెట్టండి. ఇక్కడ డైరెక్ట్ వెరిఫై ఫ్లాగ్ ఓకేనా. ఎస్ పెట్టేసి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ పెట్టండి. రేషన్ కార్డ్ నెంబర్ కొడుతున్నాను. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది నేను పెట్టాను. నెక్స్ట్ వీటి అటాచ్మెంట్స్ అండి. ఈ ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ అటాచ్మెంట్స్ అనేది మనం చేయాలి. ఇప్పుడు నేను రేషన్ కార్డును ఆధార్ కార్డ్ అనేది అటాచ్ చేస్తాను. ఇక్కడ రేషన్ కార్డ్ సేవ్ చేస్తున్నాను. అటాచ్ చేసేయండి. ఇక్కడ ఆధార్ కార్డు కూడా ఉంది కదండి, ఆధార్ కార్డు కూడా అటాచ్ చేసేయండి. ఇక్కడ ఆధార్ కార్డు కూడా నేను యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొడుకండి. కొడుకుది డైరెక్ట్ ఇక్కడ కొడుకు కాబట్టి మిస్టర్ ఇచ్చేయండి. మిస్టర్ ఇచ్చేసి ఇక్కడ కొడుకుని కూడా మనం యాడ్ చేయడానికి వస్తుంది. మన డేట్ ఆఫ్ బర్త్ పెట్టాలి. ఇక్కడ మిస్టర్ పెట్టాను. ఇక్కడ కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పెట్టాను. తర్వాత ఈ కొడుకుది కూడా ఆధార్ కార్డ్ అటాచ్ చేయాలండి. కొడుకుది కూడా సంగారాంది కూడా మనము ఆధార్ కార్డ్ అనేది అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో సంగారాం ఉన్నాడండి. ఈయనది కూడా మనం యాడ్ చేసేద్దాం. ఈయనది కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టేయండి. ఈయనది కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టాను. ఇక స్వరూప అన్నట్టు ఆమె డాటర్ అండి. డాటర్ది కూడా మనము అటాచ్మెంట్ చేయాలి. ఇక్కడ కూడా మిస్టర్ అని పెట్టేసేయండి. ఇక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలండి వీళ్ళది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాక ఇక్కడ వీళ్ళ ముగ్గురి మనం ఆధార్ అటాచ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను అటాచ్ చేసేస్తున్నా. సంగారాంది ఆధార్ కార్డ్ అటాచ్ చేసేసిన. ఈ సంగారాంది కూడా నేను అటాచ్ చేసేస్తున్నా. ఇక్కడ వాళ్ళ డాటర్ది కూడా ఆధార్ కార్డ్ అటాచ్ చేస్తున్నా. ఇట్లా అందరి ఆధార్ కార్డు అనేది కంపల్సరీ అటాచ్ చేయాలండి.
అందరి అటాచ్ చేశాక ఇప్పుడు అన్ని అది ఇది అయిపోయిందండి. ఇక్కడ చూసుకోండి, నేను ఓన్లీ ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది కొత్తగా చేంజ్ చేస్తున్నా. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ చేయాలి. ఆ, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ చేయాలి. లేదు ఎవరినైనా ఇనాక్టివ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ కూడా హౌస్ హోల్డ్ మాడిఫికేషన్ ఇక్కడ ఇక్కడ కూడా ఫస్ట్ ఇనాక్టివ్ పెట్టేసి ఇక్కడ కూడా ఇనాక్టివ్ పెడితే మనం ఈ ఈ కస్టమర్ని ఈ ఫ్యామిలీ మెంబర్ని అయితే రిమూవ్ చేయడానికి వస్తుంది. సబ్మిట్ చేస్తే ఎఫ్ఓ అప్రూవల్కి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు నేను ఓన్లీ రేషన్ కార్డ్ చేంజ్ పెట్టాను కాబట్టి రేషన్ కార్డ్ చేంజ్ అనేది సబ్మిట్ చేస్తున్నాను. ఇలా అయితే మనం కస్టమర్ని కూడా ఇప్పుడు ఎవరినైతే ఫ్యామిలీ మెంబర్ని రిమూవ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ చేస్తారు అనడంతో మనకు సేల్స్ ఆఫీసర్ కి అప్రూవల్కి వెళ్ళిపోతుందండి. ఈ అప్రూవల్ అనేది వాళ్ళు చెక్ చేసి మనం చేసిన డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉన్నాయి అని అంటే వాళ్ళు అప్రూవ్ చేసేస్తారు. ఇలా మన ఇష్యూ అనేది క్లియర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎఫ్ఓ అప్రూవల్కి వెళ్ళిపోయింది. ఇలా అనేది హౌస్ హోల్డ్ మాడిఫికేషన్ చేసుకోవాలి.